మరణం అంటే ఏంటి? అదొక అంతమా? లేక మరొక ఆరంభమా? మనకి ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగిన బాధ నుండి ధ్యానం మనకి ఏ రకంగా ఉపశమనం కలిగిస్తుందో తెలుసుకుందాం. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ 100 రీజన్స్ టు మెడిటేట్ బై మైత్రేయాస్ విజ్డమ్. నమస్కారం. జీవితం ఒక ప్రయాణం, అలాగే మరణం కూడా. సనాతన ధర్మంలో మరణం అనేది జీవితంలో ఒక ఆఖరి సత్యంగా భావిస్తాం. కానీ మనకి ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. మరణం తర్వాత ఏమవుతుంది? మనసులో ఉన్న భారాన్ని అధిగమించగలమా? మరణం అనేది ముగింపు కాదు, అది ఒక మార్గం. ఒక జీవితం నుండి మరో జీవన చరిత్రకు మార్పు. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: పుట్టిన వారికి మరణం తప్పదు, మరియు మరణించిన వారికి మరల పుట్టుక తప్పదు. ఎలాగైతే పాత బట్టలను మార్చి తిరిగి కొత్త బట్టలను ధరిస్తామో, అలాగే ఆత్మ పాత శరీరాన్ని వీడి తిరిగి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణం అనివార్యం కాబట్టి శోకింపతగదు. మరణాన్ని ఆత్మ యొక్క ప్రయాణంగా అర్థం చేసుకోవడం మనకి ఓదార్పునిస్తుంది. కానీ ఆ సత్యాన్ని అంగీకరించడం అంత సులువు కాదు. విడిపోవడానికి కలిగే బాధ నిజమైనదే, కానీ దాన్ని మనం ఎలా అధిగమించాలి? సరిగ్గా ఇక్కడే మెడిటేషన్ వస్తుంది. మెడిటేషన్ అనేది సాధన మాత్రమే కాదు, అదొక ఆశ్రయం. మన ఇన్నర్ సెల్ఫ్తో, యూనివర్స్తో ముడిపెట్టే ఒక దారి. ధ్యాన సాధన వల్ల శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. అందులో ఈ ఏడుపు కూడా అశాశ్వతమే. ఈ చంచలమైన మనసును సాధనతో సైలెన్స్ చేయవచ్చు. ఎవరినైనా కోల్పోయినప్పుడు మన మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. మెడిటేషన్ మనసుకి ఒక క్లారిటీనిస్తుంది. ఇంకొక గొప్ప విషయం, డీప్ మెడిటేషన్లో మనల్ని కోల్పోయిన వారితో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. వారి నుండి ప్రేమని, శక్తిని మరియు గైడెన్స్ని కూడా ఫీల్ అవ్వచ్చు. మెడిటేషన్ అనేది ఒక దీపం. అది మనలో కాంతిని వెలిగించేది మరియు దుఃఖం అనే చీకటిని దూరం చేసేది. ఇది ధ్యానం చేయడానికి కారణమంటావా? ఖచ్చితంగా. ధ్యానం బాధను తొలగించదు, దాన్ని అర్థం చేసుకోవడానికి మరియు యాక్సెప్ట్ చేయడానికి గల మార్గాన్ని చూపిస్తుంది. మీరు ధ్యాన సాధన చేస్తున్న ప్రతిసారి మానసిక ప్రశాంతతను ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు ఓదార్పునిచ్చినట్లయితే దీన్ని అవసరమైన వారికి షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్విషయోగం తక్షణమే మొదలు పెట్టండి. నిర్విషయోగాన్ని నేర్చుకోవడానికి కామెంట్స్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. మరొక అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై మైత్రేయాస్.